హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. నీట్ యూజీ 2026 ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. రీ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా దానికి సంబంధించిన ప్రొవిజనల్ కీ కూడా నిన్న మనకి ఎన్టీఏ రిలీజ్ చేయడం జరిగింది. సో, దానికి సంబంధించిన ఛాలెంజెస్ ఏమైనా ఉంటే మీరు సబ్మిట్ చేయమని కూడా చెప్పింది. ఒక్కొక్క క్వెషన్‌కి ఛాలెంజ్ చేయడానికి రూ. 200 పే చేయాలి. అండ్ ఇన్ కేస్ అవి ఏమైనా ఉంటే మనం చేసిన ఛాలెంజ్ కరెక్ట్ అయినట్లయితే రూ. 200 కూడా మళ్ళీ మనకి రీఫండ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, మొత్తానికి మనకి రిజల్ట్ రావడానికి మేబీ ఇంకొక 20-30 డేస్ అయితే పట్టే అవకాశం ఉంటుంది. సో, ఈ లోపల చాలామందికి కీ చూసుకున్న తర్వాత ఎంతవరకు సీట్ వస్తుంది, అసలు మాకు సీట్ వస్తుందా రాదా, ఇవన్నీ తెలియాలంటే కాస్త టైం పడుతుంది. సో, చాలామంది చాలా యూట్యూబ్ ఛానల్స్లో రకరకాల కట్ ఆఫ్లు అయితే చెప్తూ ఉన్నారు. సో, వాటన్నిటికీ కూడా ఎటువంటి కరెక్ట్ బేస్ అయితే లేదు. ఎందుకనంటే ఆ, ఎంతమందికి ఎన్ని మార్కులు వస్తాయి, అండ్ హయ్యెస్ట్ స్కోర్ ఎంత ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. దాంతోపాటు ఎన్ని సీట్స్ ఉంటాయి, దాంతోపాటు కేటగిరీ వైజ్ సీట్స్ ఎన్ని ఉంటాయి, ఎంతమంది క్వాలిఫై అవుతారు, ఇట్లాంటివన్నీ కూడా చాలా విషయాలు దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి అవంతా క్యాలిక్యులేట్ చేయడం కరెక్ట్ యాక్యురేట్గా అయితే రాదు. ఇది అప్రాక్సిమేట్గా మీ క్యూరియాసిటీ కోసం ఇవన్నీ చెప్పడం తప్ప ఏం లేదు. అయితే సరే, అవి మనం కూడా దానికి అంటే నేను డేటా అంతా వెరిఫై చేస్తున్నాను. సో, ఎలా ఉండొచ్చు ఏంటి అనేది, అండ్ కీ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇప్పుడు మనకు తెలిసింది కదా. సో, బోనస్ మార్క్స్ కూడా కొన్ని యాడ్ అయ్యే అవకాశం ఉంది. సో, ఇట్లాంటివి ఉన్నాయి. సో, హైయెస్ట్ స్కోర్ ఎంత ఉండొచ్చు, అండ్ ఆ ప్రకారంగా ఎంతమందికి ఎన్నెన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ర్యాంక్ 600 కంటే ఎబో ఎంతమంది ఉంటారు, 650 కంటే ఎబో ఎంతమంది ఉంటారు, 500 కంటే ఎబో ఎంతమంది ఉంటారు, 550 కంటే ఎబో ఎంతమంది, ఇట్లా మనకి మార్క్స్ దాంట్లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇట్లాంటివన్నీ బట్టి పర్సంటైల్ 50th పర్సంటైల్ 40th పర్సంటైల్ తీసినప్పుడు క్యాండిడేట్స్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో, దాని ప్రకారంగా సీట్లు ఎన్ని ఉన్నాయి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కేటగిరీ వైజ్ సీట్ చూడాల్సి ఉంటుంది. వాటిని బట్టి మనకి ఆ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, సీట్స్ ఇవన్నీ కంపేర్ చేసినప్పుడు అసలు ఎంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది అనే దాని మీద బేస్ చేసుకొని ఏ మార్కుల వరకు, అంటే ఎన్ని మార్కుల వరకు సీట్ వచ్చే అవకాశం ఉంటుందనేది ఇలా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, అదంతా ఈజీ కాదు. సో, చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అనమాట. సో, అది చేయడానికే ట్రై చేస్తున్నాం మనం. సో, అయితే ప్రస్తుతానికి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి మనకి. వీటికి సంబంధించి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజు తగ్గింపు కుదరదు అని చెప్పేసి హైకోర్టు అయితే చెప్పింది. రాజస్థాన్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు ఏంటంటే, ప్రభుత్వ కాలేజీల తరహాలో ఫీజులు ఉండాలని కోరలేరు. ఓకే, ఈడబ్ల్యూఎస్ కింద సీటు సాధించిన ఫీజుల్లో రాయితీ ఇవ్వలేము. సో, ఈడబ్ల్యూఎస్లో సీట్ వస్తుంది. సీటు పొందడం కోసం రిజర్వేషన్, అంటే ఈడబ్ల్యూఎస్ కింద ఒక 10% సీట్స్ ఉంటాయి. అందులో మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్నట్లయితే మీకు ఆ సీట్లను కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఆ రిజర్వేషన్లో మీకు సీట్ వస్తుందే తప్ప ఫీజుని అయితే తగ్గించడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇక్కడ న్యూస్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, ప్రైవేట్ వైద్య కళాశాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీటు సాధించిన ఫీజుల్లో రాయితీ ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ విద్యా సంస్థల తరహాలో ప్రైవేట్ సంస్థల్లోనూ తక్కువ ఫీజులు వసూలు చేయాలని ఆదేశించలేమని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఒక విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. సో, లక్ష్యమే నీరుగారుతుంది. ఈడబ్ల్యూఎస్ కోటా కింద రిజర్వేషన్లను పొందేందుకు కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి 8 లక్షలు ఉండగా, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఏడాదికి 18.9 లక్షల నుంచి 25 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని, ఇది ఈడబ్ల్యూఎస్ కోటా లక్ష్యాన్నే దెబ్బతీస్తుందని హర్షవర్ధన్ సింగ్ అనే విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆదాయ పరిమితికి మించి ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు ఉండటం వల్ల అర్హులైన పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించలేకపోతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. కాలేజీల మనుగడ ముఖ్యమే. హర్షవర్ధన్ సింగ్ పిటిషన్పై జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ సంస్థలు సబ్సిడీతో నడుస్తాయని, ప్రైవేటు విద్యా సంస్థలు స్వయం సమృద్ధి ఆధారంగా నడుస్తాయని ధర్మాసనం పేర్కొంది. కాబట్టి ప్రభుత్వ కాలేజీల తరహాలోనే ప్రైవేటు కాలేజీలు సైతం తక్కువ ఫీజులు తీసుకోవాలని ఆదేశించలేమని ఉద్ఘాటించింది. టీఎంఏ పై కేసు తీర్పు ప్రకారం క్యాపిటేషన్ ఫీజుల వసూలుపై మాత్రమే నిషేధం ఉంటుందని, సాధారణ ఫీజులు వసూలు చేయకూడదని ఎక్కడా లేదని ధర్మాసనం గుర్తు చేసింది. నిబంధనలతో ప్రైవేటు కాలేజీల పాత్రను పరిమితం చేస్తే వైద్య విద్యా రంగంలో ప్రభుత్వానికి వారు అందించే సాయం ఆగిపోతుందని అభిప్రాయపడింది.
దేశానికి డాక్టర్ల అవసరం ఎంతైనా ఉందని, విద్యార్థులు ఫీజులు చెల్లించకపోతే స్కాలర్‌షిప్పులు లేదా ఇతర ఆర్థిక వనరుల ద్వారా చెల్లించుకోవాలని ధర్మాసనం సూచించింది. సో, ఇది ప్రైవేట్ కాలేజీలని అంటే ఇది రాజస్థాన్‌కి సంబంధించినటువంటి న్యూస్ అనుకోండి. బట్ స్టిల్ ఇక్కడ గూడా ఎక్కడైనా, ఎప్పుడైనా ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతోని ఈ న్యూస్‌ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. సో, అయితే ఇది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకొక న్యూస్ ఏంటి అనంటే మనకి రాష్ట్రంలో ఎన్ఎంసీ తనిఖీలు పూర్తి. 4, 5 సర్కారు వైద్య కళాశాలలకు నోటీసులు. ఓకే. గవర్నమెంట్ కాలేజెస్ ఈ మధ్య కాలంలో వచ్చాయి కదా రీసెంట్‌గా. సో, అలాంటి వాటికి కొన్నిటికి నోటీసులు ఇవ్వడం జరిగిందనమాట. గత ఏడాదితో పోలిస్తే సౌకర్యాలు మెరుగైనట్లే. సో, మెరుగయ్యాయి కాబట్టి ప్రాబ్లం లేదనుకుంటున్నాను. రాష్ట్రంలో వైద్య కళాశాలలు ఇచ్చిన వార్షిక డిక్లరేషన్ రిపోర్టుకు అనుగుణంగా జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ తనిఖీలు పూర్తి చేసింది. గత ఏడాది వసతులు ప్రామాణిక స్థాయిలో లేవంటూ 26 ప్రభుత్వ వైద్య కళాశాలలకు కమిషన్ షోకాజ్ నోటీసులు ఇవ్వగా, ఈసారి నోటీసులు అందుకున్న కళాశాలల సంఖ్య గణనీయంగా తగ్గడం విశేషం. ప్రయోగశాలలు, ఫ్యాకల్టీ, పరికరాలు, గదులు, వసతి గృహాలు చాలా చోట్ల మెరుగైనట్లు కనిపిస్తుంది. నోటీసులు అందుకున్న కళాశాలల్లో కూడా కొన్ని వసతులున్నా లేనట్లుగా ఎన్ఎంసీ పేర్కొన్నట్లు సమాచారం. గత సంవత్సరం అనేక కళాశాలల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధించింది. ఆసుపత్రులు, వసతి గృహాలు అసంపూర్తిగా ఉండేవి. ఈసారి ఆదిలాబాదు, నిజామాబాదు, సిద్దిపేట కళాశాలలతో పాటు మరో రెండింటికి మాత్రం నోటీసులు అందినట్లు సమాచారం. ఆదిలాబాద్ వైద్య కళాశాల అనాటమీ విభాగంలో కెడావర్ల అంటే మృతదేహాల డిసెక్షన్కు ప్రత్యేక విభాగం లేదని, ఓకే. వసతి గృహాలు ఎక్కడ ఇది చూసుకోండి. ఎందుకంటే నిజామాబాద్, సిద్దిపేట కళాశాల ద్వారా మరో రెండింటికి మాత్రం నోటీసులు అందించినట్లు సమాచారం. ఆదిలాబాద్ మెడికల్ కాలేజ్కి అనాటమీ విభాగంలో కెడావర్ల డిసెక్షన్కు ప్రత్యేక విభాగం లేదని, వసతి గృహాలు అంటే హాస్టల్స్, లెక్చర్ హాల్ల కొరత ఉన్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదే తరహాలో మిగతా వైద్య కళాశాలల్లో లెక్చరర్ల కొరత ఉందని, వీటిని ఎలా అధిగమించనున్నారో జవాబు ఇవ్వాలని ఎన్ఎంసీ సూచించింది. ఇటీవల బదిలీల ప్రక్రియ చేపట్టినందున చాలా చోట్ల బోధకులు సరిపడా ఉన్నారని, వీరి సర్దుబాటు తర్వాత మెడికల్ కళాశాలలో ఫ్యాకల్టీ కొరత ఉండదని ఆయా కళాశాలల ప్రిన్సిపల్ ఎన్ఎంసీకి బదులు ఇవ్వనున్నారు. ఉదాహరణకు గాంధీ నుంచి ఇటీవల పెద్ద సంఖ్యలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇతర జిల్లా వైద్య కళాశాలలకు బదిలీ అయ్యారు. తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో మళ్ళీ గాంధీలో 12 మందికి పోస్టింగ్ ఇచ్చారు. ఇక ఉస్మానియా వైద్య కళాశాలలోని పలు విభాగాల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ఎన్ఎంసీ సూచించింది. ఎన్ఎంసీ సిఫార్సులను 45 రోజుల్లోగా కళాశాలలు అమలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో పలు ప్రైవేటు కళాశాలలు సీట్ల పెంపునకు ప్రతిపాదనలు పెట్టాయి. తెలంగాణలో కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సీట్లు ఇంటేక్ పెంచుకోవడం కోసం అప్లికేషన్ పెట్టాయన్నమాట. సో, వీటిల్లో 4, 5 కళాశాలల నిర్వహణపై ఎన్ఎంసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం ఉందన్నమాట. సో, ఆ 4 కాలేజీలు ఏంటి అనేది మీరు అర్థం చేసుకోండి. సో, మొత్తానికైతే కొత్త సీట్లు అయితే రాబోతున్నాయి. కొత్తగా ఎంబీబీఎస్ సీట్లు మరి ఎన్ని వస్తాయి ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు. అండ్ ఇంకొక కాలేజ్ లాస్ట్ ఇయర్ రావాల్సినటువంటి కాలేజ్ ఆల్మోస్ట్ పర్మిషన్ వచ్చి కూడా కేఎన్ఆర్ యూనివర్సిటీ రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆగిపోయినటువంటి ఒక కాలేజ్, ఆ కాలేజ్ కూడా ఈ సంవత్సరం కౌన్సిలింగ్లో యాడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇంకా ఎగ్జిస్టింగ్ కాలేజెస్లో ఈ సీట్స్ అయితే పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. సో, దానికి సంబంధించిన అప్డేట్స్ మళ్ళీ నేను మరొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, అవి ఏ కాలేజీలో ఎన్నెన్ని సీట్లు పెరుగుతున్నాయి ఏంటి అనేది మొత్తం అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో, ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ అనమాట. ఇంకా ఇలాంటి అప్డేట్స్ అన్నీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మీరు ఫాలో చేస్తూ ఉండండి. అండ్ మనకి కౌన్సిలింగ్కి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైడెన్స్తో పాటు మీకు సర్వీస్ కూడా అంటే మీరు ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలన్నా తెలంగాణలో కానీ, ఏపీలో కానీ ఏ కేటగిరీ లేదా బి అండ్ సి కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలన్నా కూడా మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి సర్టిఫికేట్ అప్లోడ్, వెరిఫికేషన్, ఆ తర్వాత మెరిట్ లిస్టు, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టడం, ఆ తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేయడం, తర్వాత బాండ్స్ ఏం కావాలి, ఆ బాండ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఇట్లా ప్రతి ఒక్కటి మీరు కాలేజీలో వెళ్ళి ఫైనల్ ఫేజ్ అయిపోయేంత వరకు కూడా కాలేజీలో వెళ్ళి మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు కంప్లీట్గా సపోర్ట్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన దగ్గర. సో, ఇన్ కేస్ ఎవరికైనా సర్వీసెస్ కావాలి అని అంటే ఇమీడియట్గా మీరు మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని కాంటాక్ట్ చేయండి. ఫ్లాట్ నెంబర్ 302 థర్డ్ ఫ్లోర్ కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్లో ఉంది.
ఫోన్ నెంబర్ వచ్చేసి 9849966500 లేదా 9849996500. సో ఇది మన డీటెయిల్స్ అనమాట, కాంటాక్ట్ డీటెయిల్స్. సో కంప్లీట్ ఆల్ ఇండియా కోటా కానీ, తెలంగాణ, ఏపీ స్టేట్ కోటా కానీ మీకు దేనికైనా సరే కంప్లీట్ ఇన్ఫర్మేషన్, గైడెన్స్, సపోర్ట్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. మీ అందరికీ ఎంబీబీఎస్ సీట్ రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.